ఏపీలో డీఎస్సీకి ముందుగా టెట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. అంతకుముందు టెట్ నిర్వహించాలని విజ్ఞప్తులు రావడంతో టెట్ నిర్వహించనున్నారు. రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇక వైసీపీ హయాంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ జీవోను కొత్త ప్రభుత్వం రద్దు చేసింది. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే తొలి 5 సంతకాల్లో భాగంగా మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. 16,347 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. ఇక డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తుండగా అభ్యర్థుల నుంచి టెట్ నిర్వహించాలని డిమాండ్ వచ్చింది. దీంతో టెట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుంది. రేపటి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. టెట్ నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు ఇంటర్నెట్లో పొందుపరిచారు. పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని cse.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. మరోవైపు వైసీపీ హయాంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ను కొత్త ప్రభుత్వం రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన జీవో నెంబర్ 256ను నిలిపివేశారు. గత ఫిబ్రవరిలో 6,100 పోస్టుల భర్తీకి అప్పటి వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఎన్నికల కోసమే డీఎస్సీని ప్రకటించారని విపక్షాలు విమర్శించాయి. కొత్త ప్రభుత్వం రావడంతో ఇచ్చిన హామీ ప్రకారం పోస్టులను భారీగా పెంచి మెగా డీఎస్సీని ప్రకటించారు.